వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్రంష్ వ్లాగ్స్. ఓం శ్రీ గణేశాయ నమః. కార్తీక మాసంలో ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం పొందినట్లే కుబేరులవుతారు. ప్రతి ఏడాది దీపావళి అమావాస్య ముగిసిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఇక పెద్దలు ఈ మాసాన్ని శివకేశవులకు ప్రత్యర్థ ప్రీతికరమైనదిగా చెబుతారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే 8వ నెలలో చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి దీనికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. అయితే కార్తీక మాసానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో అత్యంత శుభప్రదమైన నోములు వ్రతాలు కూడా ఉంటాయి. ఇంతటి పవిత్రమైన కార్తీక మాసంలో కొన్ని పనులు చేయడం వలన ఆకస్మిక ధన నష్టం సంభవిస్తుంది. కాబట్టి ఈ మాసంలో కొన్ని ఆచారాలను పాటించడం మంచిది. మరి ఏ పనులు చేయడం వలన ఆకస్మిక ధన నష్టం సంభవిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నేపథ్యంలోనే కార్తీక మాసంలో ఏకాదశి సోమ శనివారాలలో స్త్రీలు ఉపవాసాన్ని పాటించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక భక్తులు ఈ రోజుల్లో తెల్లవారుజామున మరియు సాయంత్రం వేళలో ఆలయాలలో దీపాలను వెలిగిస్తారు. అలాగే తులసి చెట్టుకి ప్రత్యేక పూజలను కూడా నిర్వహిస్తారు. గోవులను కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఈ మాసంలో పరమశివుడికి ఆవుపాలతో అభిషేకించి జాజిపూలతో పూజిస్తే శివస్థానాన్ని పొందుతారని నమ్మకం. ఈ పవిత్రమైన కార్తీక మాసాలలో నదులలో పుణ్యస్నానాలను ఆచరించడం మరియు దైవదర్శనాలు చేసుకోవడం వలన విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇక ఈ మాసంలో కార్తీక పురాణాల్లో ఉండే 30 అధ్యాయాలను రోజుకి ఒకటి చొప్పున పారాయణం చేయడం ఎంతో శుభప్రదం. కార్తీక మాసంలో ఆహారం నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మాంసాహారం తీసుకోకూడదని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ఆదివారం సప్తమి రోజున ఆహారంలో ఉసిరిని వినియోగించకూడదు. అదేవిధంగా అష్టమి నాడు కొబ్బరిని వాడకూడదు. వీటివల్ల ఆకస్మిక ధన నష్టం ఉంటుందని ప్రగాఢ విశ్వాసం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.